యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలా స్వాతి దాబా అని చెప్పేసి ఒకటి చేసిన ప్యూర్ వెజ్ ఉంటుంది. ఆడ రోటీ కర్రీస్ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ అదిరిపోతే మొత్తం కంప్లీట్ ప్యూర్ వెజ్ ఉంటుంది. దాల్ తడక మస్తు టెంప్టింగ్ ఉంది. ఆయన గుర్తుపట్టి నేను మర్చిపోయినేమో అనుకున్నాను. అంతే. నమస్తే, ఎందరో తిండి పోతున్నాం. అందరికి మా వందలు, అందరిలో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఏడుకి వచ్చిన అంటే కోటికి వచ్చిన, కోటి దగ్గర చిన్న పని ఉండి వచ్చిన. అయితే మస్తు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, టైము 1:10 అవుతుంది. ఈ కోటిలో ప్యూర్ వెజ్ తిందామని డిసైడ్ అయినా. ఎందుకంటే కార్తీక మాసం కదా, నాన్ వెజ్ అసలు తింటలేను. లాస్ట్ టైం నేను ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలా స్వాతి దాబా అని చెప్పేసి ఒకటి చేసిన ప్యూర్ వెజ్ ఉంటుంది. ఆడ రోటీ కర్రీస్ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ అదిరిపోతే మొత్తం కంప్లీట్ ప్యూర్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో కార్డు ఉన్నాయి. ఈ మెట్రోకి దగ్గరలోనే ఉంది. నడుగురి పోయి ఆడికి పోయి ప్యూర్ వెజ్ తీసుకొని తిందాము. మస్తు రోజులు అయినప్పుడు ఎప్పుడో జమాన్లో తిన్నా కదా, ఇవాళ మళ్ళీ పోయి టేస్ట్ ఎట్లుందో అవన్నీ కూడా చూద్దాం. పారి హైదరాబాద్లో ఏమన్నా ప్యూర్ వెజ్ ఎడదొరుకుతుందని ఎప్పుడు మస్తు ఇబ్బంది అయిపోతుంది. పోయి చూద్దాం ఎట్లుంది, అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా మారిందా, అట్లే ఉందా అని చెప్పేసి. ఈ మెట్రో స్టేషన్కి వెళ్ళి ఇట్లా కిందికి పోవాలి అంటే నాకు అటు నుంచి ఐడియా ఉంది, మళ్ళీ ఇటు సైడ్ బ్యాక్ నుంచి అడ్రస్ ఐడియా లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇటే పోతున్నా. ఇటు పోతే మనము కోటి పోతాం. కోటి MGBS రోడ్ ఇది. ఇక్కడ మొత్తం మోటార్లు అవి దొరుకుతాయి. భయ్యా స్వాతి దాబా రైతానా? ఆగే ఈ ముందు ఈ గల్లీలో అప్పుడెప్పుడో వచ్చినా నేను, యాదకి కూడా లేదు నాకు. మెస్ అండ్ దాబా ఇది మెన్యూ. దాల్ ఫ్రై 70, దాల్ తడక 70, దాల్ మక్ని 80, టమాటో చట్నీ ఉంది సపరేటు. ఓకే, ఇట్లా బ్రెడ్స్ ఉన్నాయి, రైస్ ఉంది, ప్లెయిన్ రైస్, టమాటో రైస్, వెజ్ బిర్యానీ, జీరా రైస్, లెమన్ రైస్, మసాలా రైస్, కర్డ్ రైస్, కాజు జీరా రైస్, కాజు బిర్యానీ, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంట. అయితే कढ़ाई पनीर, पनीर बटर मसाला, शाही पनीर, लच्छा पनीर, कढ़ाई पनीर को कढ़ाई पनीर एक कढ़ाई पनीर लेके आओ. रोटी रोटी तंदूरी रोटी, बटर नान, लच्छा पराठा है. तंदूरी रोटी కూడా तंदूरी रोटी बटर नान प्लेन तंदूरी. ఏమైనా కుకింగ్ ఏమైనా అడిగితే తీసుకొని ఇస్తారా? హ్యాండ్ ఫ్లోర్లో షూట్ చేసి కింద వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ తిన్నాం. ఆయన గుర్తుపట్టి నేను మర్చిపోయినేమో అనుకున్నాను. అంతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్తుకు లేదంటే కేసర్లు 4 years అయిందట. అప్పుడు ఎప్పుడో తిన్నా. ఆయనని నేను అడుగుదాం అనుకుంటే ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడో వీడియో చేసిన పోయి షూట్ చేస్తా కిచెన్ లోనే అడుగుదాం అనుకుంటున్నా. ఈయన ఓనరు, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఈయన. किचन में क्यों जाएंगे? ऊपर फर्स्ट फ्लोर पे जाएंगे. आपका बेस्ट प्राइस कौन सी है? आपका बेस्ट जीरा राइस है. जीरा राइस और फ्राइड राइस. जीरा राइस और फ्राइड राइस दोनों में एक बोले तो सबसे बेस्ट बोले तो जीरा राइस है. जीरा राइस క్యాటరింగ్కి ఇట్లా బూందీ చేస్తారంట. ఆయన క్యాటరింగ్ ఉంటే ఆయన ఏం చేసిండంటే వాళ్ళ ఇంటికి ఇంత పీల్చుకొని వాళ్ళ ఇంటికి పంపిస్తూ వాళ్ళకు కూడా ఇవి అని చెప్పేసి పంపించాను. స్వీట్ బూందీ దీనికి మిక్సరా డిఫరెంట్ ఉంది. ఇది తింటాం కానీ రెండు కలిపి తినడం ఫస్ట్. क्या क्या है भैया? एक पनीर 65, एक पनीर मजेस्टिक, कढ़ाई पनीर, मलाई मेथी चम्मच. ఏమేమి చెప్పినాము అంటే చెప్పినాం కాదు, మనం చెప్పిన కర్రీ ఒకటి, మిగతా వాళ్ళే పంపించారు. పన్నీర్ 65 ఒకటి, పన్నీర్ మెజెస్టిక్ ఒకటి, మేతి చమన్, కడాయి పన్నీర్. ఫస్ట్ 2 స్టార్టర్లు ఉన్నాయి కదా, 2 స్టార్టర్లు తిన్నాము.
ఒక రెడ్ కలర్ ఉంది, ఒక ఎల్లో కలర్ ఉంది. పన్నీర్ 65 160 రూపీస్ ఉంది. పన్నీర్ మెజిస్టిక్ 160 అంటే 110 నుంచి 160 లోపల ఉన్నాయి రేట్లు. కోటిలో ఉన్న స్వాతి దాబాల పన్నీర్ 65 ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఎక్కువ పుల్లగా లేకుండా పన్నీర్ సాఫ్ట్గా భలే ఉంది. మంచి ఆకలి మీద ఉంది. ఈరోజు ఏమైందంటే మా అమ్మ ఇడ్లీ చేస్తే చాలా లాగా అయినాయి. కానీ చట్నీ కూడా నిన్న చట్నీ ఉన్నది ఫ్రిడ్జ్లో, అదే తీసి పెట్టిన అదేమో పాస్ పోయింది. మెజెస్టిక్ తింది టేస్ట్ మాత్రం సేమ్ ఉన్నాయి. ఇంకా పులుపు ఎక్కువ ఇష్టం అవుతుంది. 65 తింది, పులుపు తక్కువ ఇష్టం అవుతుంది. మెజెస్టిక్ కడాయి పన్నీర్, చపాతి, కడాయి పన్నీర్ బాగుంది. స్పైసీ ఇష్టం అయితే నేను స్పైసీగా చేయాలి. షెఫ్ పైన షెఫ్ ఎవరు చెప్తున్నాను, చిన్న టీవీలో మీ వీడియోనే ప్లే అయిపోతా పడతాను. చపాతి కంటే బాగుంది, బాగా తందూరి రొట్టె బాగా ఉంది. అంటే ఈ కర్రీతో తినాలి. మేతి చనా కంప్లీట్ క్రీమ్ నాకు తెలిసి రోడ్డు వెళ్తారు. కొంచెం కారం కారం ఉంది కదా. మేతి చమని చెప్తా గార్లిక్ నాన్ అనుకుంటుంది. అదేనా డిపెండ్ ఉంది గార్లిక్ నాన్. బయట ఒక తెలిపాయలు ఇస్తారని కారం అది కూడా వేసి కానీ రైస్ తినకపోతే బాగానే. ఎందుకంటే స్పైస్ తక్కువ ఉన్నాయి కదా, రైస్ పడుతుంది. జీరా రైస్ और दाल लेके दाल पे थोड़ा स्पाइसी है. ఇంకా మిరపకాయ పెట్టుకుని తింటుంది. అప్పుడు బాగుంది. दाल तड़का मस्त टेम्पिंग है. చెప్పండి. చిన్న పనులు ఆ పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. కోటి పని కోసం దూరం కాదు. వెజ్లో మీకు ఆప్షన్స్ కావాలి అంటే వెజ్ నాకు ప్యూర్ వెజ్ అనుకుంటే స్వాతి దాదాకి రా ఉంటాం. అలా ఎందరో తిండి అందరికీ బాగుంది. బాయ్, లవ్ యూ చిచాస్.